హలో గాయ్స్, బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్ అయితే మళ్ళీ కొన్ని అయితే మార్పులు చేశారు. ఇక్కడికైతే పూర్తిగా అయితే టీమిండియా స్క్వాడ్ అయితే రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 15వ తేదీ అయితే మన ప్లేయర్స్ దుబాయ్కి అయితే బయలుదేరుతారు. మనకి ఎంతో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మన బూమ్ జస్ప్రీత్ బుమ్రా అయితే ఛాంపియన్ ట్రోఫీ నుంచి రూల్డ్ అవుట్ అయితే అయిపోయాడు. ఇతనైతే ఫిట్నెస్ అయితే సంపాదించలేకపోయాడు. లోయర్ బ్యాక్ పెయిన్ వల్ల ఇతను ఛాంపియన్ ట్రోఫీకి అయితే తప్పుకున్నాడు. ఐపీఎల్ మిడిల్లో అయితే రావచ్చు. ఇతని ప్లేస్లో అయితే టీంలోకి హర్షిత్ రాణా వచ్చేసాడు. మొన్న ఇంగ్లాండ్ మీద డెబ్యూ చేసిన హర్షిత్ రాణా వన్డేల్లో ఇతనికి ఛాంపియన్ ట్రోఫీలో రీప్లేస్. యశస్వి జైస్వాల్ని అయితే మెయిన్ స్క్వాడ్లో నుంచి తప్పించారు ఫ్రెండ్స్. ఈ రెండు మార్పులు అయితే ఛాంపియన్ ట్రోఫీలో జరిగింది. జస్ప్రీత్ బుమ్రా బ్యాక్ ఇంజ్యూరీ అయితే యశస్వి జైస్వాల్ని డ్రాప్ చేసి అతని ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని అయితే మెయిన్ సెలక్షన్ టీంలోకి అయితే తీసుకుని వచ్చారు 15 మెంబర్లోకి. తర్వాత అయితే మహమ్మద్ సిరాజ్ మళ్ళీ టీంలోకి రిజర్వ్ ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చాడు. శివం దూబే కూడా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మెయిన్ స్క్వాడ్లో నుంచి తప్పించి రిజర్వ్ ప్లేయర్లు అయితే యశస్వి జైస్వాల్కి అయితే ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు టీంతోనే ట్రావెల్ అవుతారు దుబాయ్కి. ఒకసారి మనం ఫైనల్ స్క్వాడ్ చూద్దాం. కెప్టెన్గా రోహిత్ శర్మ, గిల్ వైస్ కెప్టెన్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్, పంట్, పాండే, అక్షర్ పటేల్, సుందర్, జడేజా, కుల్దీప్, షమి, అర్ష్దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఈ సిరీస్లో అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీకి 4 స్పిన్నర్లతో అయితే దిగుతున్నాం.